ఆంధ్రప్రదేశ్ లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే మృతి తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలామందిని మేల్కొల్పాయి. అయినా కానీ కొంతమంది పాస్టర్లు, దొంగ పాస్టర్లు, సైకోలు, టెర్రరిస్టుల కన్నా దారుణంగా తయారయ్యారు. మనందరికీ తెలుసు. కొంతమంది వ్యక్తుల గురించి కూడా మనం ప్రత్యేకమైనటువంటి వీడియోలు కూడా చేసుకున్నాం, పేర్లు అనవసరం లేదులే. కానీ అయితే దీ కోవలోకి ఇంకొక వ్యక్తి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. చిలకలూరుపేటకు సంబంధించినటువంటి ఒక చర్చ్ పాస్టరో ఫాదరో ఎవరైనా కావచ్చు. ఇతను మళ్ళీ సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించే విధంగా హిందూ ధర్మం మీద, హిందూ సనాతన ధర్మం మీద చేసేటువంటి పూజల మీద, వాళ్ళు చేసుకునేటువంటి అలంకారం మీద విషం చిమ్ముతూ ఇంకొక వ్యక్తి బయటకు వచ్చాడు. అంటే ఇది వీళ్ళ బైబిల్లో చెప్పిందా లేదంటే క్రీస్తు చెప్పాడా అనేది ఎక్కడ ఉండదు. వీళ్ళ సొంతంగా చెప్పుకుంటారు. వీళ్ళు స్ట్రైట్గా చెప్పాలంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల కన్నా వీళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి అశుద్ధపు మాటలే ఎక్కువగా ఉంటాయి. దీంతోనే వీళ్ళు సంపాదించుకోవాలి, మేము ఫ్రేమ్ వచ్చేయాలి, నాకు జనాల నుంచి మంచి పబ్లిసిటీ రావాలి, తద్వారా ఈ మిషనరీస్ నుంచి వచ్చేటువంటి డబ్బులు వచ్చేయాలి, దశమ భాగం మనం వీళ్ళ దగ్గర నుంచి కొట్టేయాలి అనేది తప్ప క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అంటే క్రీస్తు బోధనల్ని ఎక్కడా కూడా పరిపూర్ణంగా చెప్పేటువంటి వ్యక్తులు అయితే వీళ్ళు కాదు. ఒకప్పుడు చాలా మంచి పాస్టర్లు, ఫాదర్లు కూడా చాలా మంచి వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఏముందో అది మాత్రమే చెప్పేవాళ్ళు. ఇంకొక మతాన్ని కానీ, ఇంకొక కులాన్ని కానీ, లేదంటే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులని కానీ, ఆ దేవుళ్ళని కానీ ఎక్కడ కించపరిచినట్టు ఉండేది కాదు. వీళ్ళ బైబిల్లో ఉన్నటువంటి గొప్పదనాన్ని చెప్పుకునేవాళ్ళు. అయితే వీళ్ళు అంటే వీళ్ళ టెర్రరిస్టులని ఇంకొకటని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు చెప్పుకోవచ్చు కదా. ఎదుటి వాళ్ళని కించపరచడం మొదలు పెడితే వీళ్ళ బ్రతికేంటి అనేది ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం. చాలామంది పాస్టర్ ప్రవీణ్ మృతితో చాలామంది ఇలాంటి వాళ్ళందరూ కూడా బయట కనిపించారు. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి చాలామంది కూడా ఓపెన్గా బయటకు వచ్చి ఎస్, ఇలాంటి వాళ్ళని మనం దూరం పెట్టాలి, ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో, మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది. సో అందుకని ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి దొంగ పాస్టర్లని, ఇలాంటి సైకో టెర్రరిస్ట్ పాస్టర్లని మనం తరిమేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే చాలామంది అసలు తలెత్తుకోలేకుండా ఇంట్లోనే మూల కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఇంకొక ఈయన ఏమంటున్నాడో ఒకసారి వినండి, తర్వాత మీకు వినిపిస్తాను. లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు 2 మంది ఆడవాళ్ళు వద్దట కొంటారులే అని పెట్టాడు. కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద, బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాడు కాదు, అడ్డదిడ్డంగా. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళట మంచి వాళ్ళు కాదట, అడ్డదిడ్డంగా పెరిగిన వాళ్ళట, సమాజంలో ఎలా పడితే అలా తిరిగే వాళ్ళట. అంటే ఇతను మాట్లాడేటువంటి భాష, మాట తీరు హిందువుల్ని ఎంత కించపరిచే విధంగా ఉందో చూడండి. అంటే హిందూ దేవుళ్ళు కావచ్చు, హిందూ మహిళలు, వీళ్ళందరూ కూడా, ఆడపడుచులందరూ కూడా తల్లో మల్లెపూలు అనేవి అలంకరించుకోవటం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. దాన్ని క్రిటిసైజ్ చేయటం అనేది, మరి దీంట్లో మల్లెపూలు పెట్టుకోకూడదు అని ఏమన్నా బైబిల్లో చెప్పిందా? బైబిల్ ఏమన్నా చెప్పిందా? లేకపోతే క్రిస్టియన్ ప్రభు ఏమన్నా చెప్పాడా? ఎందుకని ఇలాంటి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఇలాంటి సైకోగాళ్ళని ఏం చేయాలి? ఇది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ప్రజలే ఆలోచించుకోవాలి. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, మన మధ్య ఎందుకని ఇలా గొడవలు పెట్టాలని చూస్తున్నారు? వీళ్ళకి వచ్చేటువంటి లాభం ఏంటి? వీళ్ళు దేని చేస్తే వీళ్ళు ఆగుతారు అనేది మీరే ఆలోచించుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనల కోసం మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా చూస్తున్నారో వెళ్ళేటువంటి వ్యక్తులే కొంచెం చూసుకొని చేసుకోండి. అంతే తప్ప ఇలాంటి వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు.
వీళ్ళు అసలు సిసలైనటువంటి క్రిస్టియానిటీకి, మీరు నమ్మేటువంటి ప్రభువుకి వాళ్ళు వారధులు కాదు కదా. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల మీరు కూడా ఏదో పాపాలు ఇంకా మూటగట్టుకున్నటువంటి వ్యక్తులు అవుతారు. మీ రకంగా చెప్పాలంటే పాపాలని కడిగేస్తానని చెప్తున్నాడు కదా, ఇంకొక కొత్త పాపాన్ని మీకు అంటించినటువంటి వ్యక్తులు ఈ పాపాత్ములే ఉంటారు. ఇలాంటి దొంగ ఎదవాల వల్ల మీ క్రిస్టియానిటీకి కూడా, బైబిల్కి కూడా, ఆ క్రీస్తుకు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు ఇలాంటి సైకో టెర్రరిస్ట్ పాస్టర్ల వల్లే ఉంది. దయచేసి నిజంగానే మహిళా కమిషన్ కానీ ఇంకొకరు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఎందుకని మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి? ఇలాంటి వాళ్ళ నోళ్ళు ఎక్కడైనా సరే, అటు క్రిస్టియానిటీ మీద ఎవరైనా మాట్లాడినా, రీసెంట్గా మనం చూస్తున్నాం పాస్టర్ల ముసుగులో ఎంతోమంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేసినటువంటి వ్యక్తులు పాస్టర్లు ఉన్నారో, అలాంటి వాళ్ళని డెఫినెట్గా లోపలేసి నాలుక కోసేసినంత పని చేయాలి. ఇంకొకడు మాట్లాడాలి సనాతన ధర్మం మీద కానీ, హిందువుల మీద కానీ, మతం మీద కానీ, మతాల పేరుతో వీళ్ళు చేసేటువంటి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో చేసేటువంటి వ్యాఖ్యలు కానీ చెయ్యాలనే ఆలోచన రావాలి అన్న, మనసులో పుట్టాలి అన్న, వెన్నులో వణుకు పుట్టేలాగా బలమైనటువంటి శిక్షలు వేయాలి. లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఇంకా పుట్టుకొచ్చేటువంటి పరిస్థితులే ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని అడ్డం పెట్టుకుని వీళ్ళ చేసేటువంటి దారుణాలు అన్నీ కాదు. నిజంగా ఆ క్రీస్తే ఆయనకి సంబంధించినటువంటిది అన్నీ కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా బయట పెట్టాడేమో. వీళ్ళందరూ నా బిడ్డలు కాదు, నా పేరు చెప్పుకుని చాలా దారుణాలు చేస్తారు. అందుకని ఇదంతా కూడా జనాలకి అర్థం కావాలని ఆ పాస్టర్ ప్రవీణ్ మృతి పేరులో, ఆ మృతి దాంట్లోనే ఆ దేవుడే, వాళ్ళ నమ్మేటువంటి ప్రభువే ఇలాంటి వాళ్ళ దొంగ పాస్టర్లని గుడ్డలు ఒడిదీసి రోడ్డు మీద నుంచో పెట్టాడు అనుకోవాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా పెట్టరేగిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని అదుపు లేకుండా ఈ వీళ్ళు కంట్రోల్ ముందు మీరే తెలుసుకోండి. అంటే ఎవరు నిజమైనటువంటి వ్యక్తులు, ఎవరు నిజమైనటువంటి ప్రబోధకులు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూసుకోండి. వాళ్ళ మీ బైబిల్ గురించి చెప్తున్నాడా, ఇతర మతాలని, ఇతర వ్యక్తులని, దేవుళ్ళని తిట్టమని బైబిల్లో ఎక్కడ చెప్పింది అని చెప్పి నిలదీసి అడగండి. ఎస్, మేము ప్రభువుని నమ్ముతాము, ప్రభు తాలూకా మంచి వాక్యాలు మాకు చెప్పండి, అంతే తప్ప ఎదుట వ్యక్తుల్ని, ఎదుట వాళ్ళని తిట్టమని మీకు ఎక్కడ ఉంది అని చెప్పి క్వశ్చన్ చేయండి. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళ నోళ్ళు మూసుకోరు. అప్పుడు తిరిగి అటు హిందువుల దగ్గర నుంచి కూడా మీరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని మీద అటాక్ చేయటం, క్రిస్టియానిటీని తిట్టడం, ఇంకొకటి తిట్టడం, ఇదన్నీ జరిగిపోతూ ఉంటాయి. మనం ఇక్కడ మీరే ఆపగలిగితే, ఇది ఇంతకు ముందు లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 15 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ బ్రదర్ అనిలు ఇంకొకళ్ళు ఈ క్రిస్టియానిటీని ఇష్టం వచ్చినట్టు చేసేసి డబ్బుల కోసం క్రిస్టియానిటీలోకి, మతంలోకి, పాస్టర్ల డబ్బుల కోసం, వాళ్ళ డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు చేయటం వల్లే ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది తయారైపోతున్నారు. ఎవరు మంచి వాళ్ళు, అసలు నిజమైనటువంటి దేవుడి వాక్యాలు చెప్పే వాళ్ళని తీసుకోవడం మానేసి కొంతమంది రౌడీ వెధవల్ని, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని దీంట్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇలా తయారైంది.